ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ భార్య భర్తకు తల్లిదండ్రులు మామ అత్త ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి చూడరు. వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ ఇస్తా గానీ ఇప్పుడు వాళ్ళు బతకలేని పరిస్థితి. అటు చూస్తున్నా అంటే ఎవరండి? పిల్లలు చూడండి, జగన్ గారు చూస్తున్నారండి పెన్షన్ ద్వారా. అది మీకు అర్థం అవట్లేదా? నేను ఇంకా ఇస్తా, డబుల్ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు ఏ రోజు మాట మీద నిలబడ్డాడు? వాడు 7 రోజు మాటల మీద నిలబడ్డాడు. నేను తెలంగాణ నుంచి వచ్చా ఏమిచ్చాడు? రుణమాఫీ చేస్తా అన్నాడు, మొట్ట చేశాడా? ఏం చేశాడు ఆయన? చంద్రబాబు ఏం చేశారు? రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదుగా. నేను తెలంగాణ నుంచి వచ్చాను. ఆయన ఏం చేశాడు? రుణమాఫీ చేయలేదుగా. అది చాలదు. మా జగన్ అనగానా ఈసారి రుణమాఫీ అంటే మా జగన్ అన్న 175కి 130 కంపల్సరీకి 175కి 175 రాకపోయినా 130 వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు మన జెండా సభలో జగన్ గారిని జనాలు పిచ్చోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ మా తెలంగాణలో నిలబడ్డాడు. మొన్న ఏమన్నా ఒక్క సీటు పడిందా? ఒక్క డిపాజిట్ వచ్చిందా? మొన్న పోయి బీజేపీతోనా ఈ అమిత్ షా ఎటువంటి అంటే ఇట కడుపు తలకాయ ఊపుతాడు అమిత్ షా. వీళ్ళు పోయి సార్ అంటే సార్ అంటాడు అమిత్ షా. ఎందుకు? కేంద్రంలో మాట పీకాల అమిత్ షా. ఏం చేయాలా? ఏం చేయాలా? ఇప్పుడు అమిత్ షా మోడీ గారు పెద్ద మనుషులే, కానీ జగన్ అన్న ఇక్కడ చేసే కనిపించట్లేదు. వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఏదంటే నామకి వాస్తే వాళ్ళకి సరే అన్నారు, అంతేగాని వాళ్ళకి అసలు జనాలు పిచ్చోళ్ళు కాదు. మేము తెలంగాణ నుంచి వచ్చాము, బుర్ర ఉపయోగిస్తారు జనాలు. ఏపీ ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు. అది మరి ఇప్పుడు ఇంత అభిమానిస్తున్నారు మీరు జగన్ గారిని, అదే ఆయన తిట్టేటప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు కదా, పాతాలని తొక్కేస్తా అంటాడు పవన్ కళ్యాణ్. దాదా 2014లో తొక్కితేనే ఇప్పుడు ఏడకి లేచాడు, ఆకాశానికి లేచాడు. ఒకరి తొక్కే ఉద్దేశం జగన్ కి లేదు. వాళ్ళకు ఉన్న వాళ్ళే పడిపోతారు. ఈ ఎలక్షన్ అయిపోయి నాకు చూడండి. జై జగన్.